నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 28 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే యనమల దివ్య చెక్కులు అందజేశారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 156 మందికి ₹1,25,00,000 వరకు సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. ఈ తుఫాన్ ప్రభావానికి 25 kgs బియ్యం గానీ, అలాగే ఆయిల్ గానీ, ఇది బంగాళదుంపలు గానీ, ఆనియన్స్ గానీ, అలాగే షుగర్ కూడా, ఇవన్నీ కూడా బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన రెల్లి కాలనీలో కొంచెం దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఇస్కల్పేటలో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. ఇలాగా 200 కుటుంబాలు కూడా దెబ్బతిని ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రోడ్ బ్లాక్స్ ఈ సమస్య కూడా ఇందాకే కమిషనర్ గారితో, చైర్మన్ గారితో, మన తుని టౌన్ నాయకులతో కూడా మాట్లాడి సంప్రదించి ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ గా లేకుండా చెట్లు కూడా ఎక్కడన్నా కూలిపోతే అవన్నీ కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయవలసిందిగా నేను వారందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తుని టౌన్ కాస్త వర్షాలు తాకిడికి నిలబడిందనే చెప్పుకోవాలి. ఈ తుఫాన్ ప్రభావానికి ఇవాళ తుని టౌన్ నిలబడిందనే చెప్తున్నారు ప్రజలు కూడా. అందరూ కూడా కూటమి ప్రభుత్వం చేసిన సహాయ సహకారాలు కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది.